బాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే నిర్వహించిన రెట్రో ప్రీ రిలీజ్ వేడుకల్లో ఆయన చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు ఆదివాసీలను అవమానించేలా ఉన్నాయంటూ మండిపడుతున్నారు. దీనిపై ఆదివాసులు, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో పాటు చాలా చోట్ల ఆ సంఘాల ప్రతినిధులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ కింద విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. హీరో వ్యాఖ్యలపై విచారణ జరుపుతున్నట్టు వారు వివరిస్తున్నారు. తమిళ హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పెహల్గాం ఉగ్ర దాడిని ఖండిస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ మీద ఇండియా అటాక్ చేయాల్సిన పనే లేదని, అక్కడి ప్రజలకు విరక్తి వచ్చి వాళ్ల ప్రభుత్వం వాళ్లే మీద అటాక్ చేస్తారన్నారు. కరెంటు, నీళ్లు లేకుండా ఆ దేశంలో పరిస్థితులు ఇదే విధంగా కంటిన్యూ అయితే 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్టు బుద్ధి లేకుండా, పని లేకుండా కొట్లాడుతున్నారన్నారు. మనమంతా సమిష్టిగా కలిసి ఉండాలి అంటూ చెప్పారు. విజయ్ దేవరకొండ ఆదివాసులను అవమానించేలా మాట్లాడారంటూ ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ బాపునగర్ అధ్యక్షులు కిషన్ రాజ్ చౌహాన్, కిషన్ సహా గిరిజన సంఘాలు కూడా తప్పుబడుతున్నాయి.